హాయ్ ఫ్రెండ్స్, బ్యాలరీనా జాన్ విక్ వరల్డ్ నుంచి తీసుకొచ్చిన మరో పాత్ర బ్యాలరీనా. పేరుకి బ్యాలే డాన్సర్ గా ట్రైనింగ్ తీసుకుంటున్న లోపల మాత్రం హంతకుడికి ఇవ్వాల్సిన ట్రైనింగ్ అంతా ఇస్తూ ఉంటారు హీరోయిన్ కి. ఈవ్ మెకారో చిన్నప్పుడే తండ్రిని కోల్పోతుంది. తన తండ్రిని చంపిన వాడి చేతి మీద గుర్తును మాత్రం గుర్తుపెట్టుకుంటుంది. ఆ ఇంటూ మార్కున్న హంతకుడిని ఎప్పటికైనా పట్టుకొని చంపాలనుకుంటుంది. అదే సమయంలో ఆమె ట్రైనింగ్ పూర్తి చేసుకొని ఓ ప్రాజెక్ట్ లో ఒక అమ్మాయిని కాపాడుతుంది. ఆ తర్వాత ఆమె మీద హత్య ప్రయత్నం జరుగుతుంది. ఆ హత్య ప్రయత్నం చేసిన వాడి చేయి చూస్తే అతని చేతి మీద ఇంటూ మార్క్ ఉంటుంది. అది ఒక తెగని, ఆ తెగని కనుక్కోవడం కోసం, ఆ తెగ నాయకుడు ఎవరో కనుక్కోవడం కోసం ఈవ్ మెకారో ఏం చేసింది, ఆమెను చంపమని ఆదేశాలు ఇచ్చింది ఎవరు, ఆ ఆదేశాలు తీసుకున్నది ఎవరు, చివరికి బ్యాలరీనా తప్పుకుందా, ఈవ్ మెకారో ప్రాణాలతో బయటపడిందా, తన తండ్రిని చంపిన వాడిని అంతం చేసిందా లేదా అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. ఈ సినిమాలో అనా డే అర్మాస్ ఈవ్ మెకారో పాత్రలో అద్భుతంగా చేసిందని చెప్పొచ్చు. ఫైట్స్ ఇరగదీసింది. అక్కడక్కడ డూప్ వాడినట్టు తెలిసిపోతూ ఉంటుంది మనకి. అయినా సరే ఉన్నంతలో ఆమె బాగానే చేసింది. ఆమె ఫేస్ లో ఉండే చార్మింగ్నెస్ అంతా పోయి ఒక్కొక్కసారి ఆమెకి మీసాలు వచ్చాయి అన్నట్లు అనిపిస్తుంది కొన్ని యాంగిల్స్ లో, కొన్ని షాట్లో, ముఖ్యంగా లో యాంగిల్ షాట్ లో. సేమ్ తనలాగే ఒక చిన్నపిల్ల తన తండ్రిని కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఈవ్ మెకారో చేసిన పనులు కూడా బాగుంటాయి. జాన్ విక్ రేంజ్ ఫైట్స్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయకూడదు, కానీ ఆ ఫైట్స్కి ఏమాత్రం తగ్గకుండా ఇంచుమించు ఆ టైప్లోనే అనిపిస్తాయి ఫైట్స్. పబ్లో జరిగే ఫైట్ చాలా బాగుంటుంది. తనని చంపడం కోసం ఇంటి మీద బాంబు వేసినప్పుడు జరిగే కత్తి ఫైట్ కూడా బాగుంటుంది. ఈవ్ మెకారో వెళ్తున్న కార్ని ఎదురుగా వచ్చిన కారు గుద్దేసి అక్కడ జరిగే స్టంట్ సీన్ కూడా సూపర్గా అనిపిస్తుంది, భలే తీసారనిపిస్తుంది. ఇలా కొన్ని చోట్ల యాక్షన్ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఫోటోగ్రఫీ, స్పెషల్గా జాన్ విక్ సినిమాలకు వాడే లైటింగ్ ఎఫెక్ట్స్ ఈ సినిమాకి అందాన్ని ఇచ్చాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా థంపింగ్గా ఉండి దడదల్లాడిస్తుంది. కాకపోతే సినిమా సగం అయిన తర్వాత అక్కడక్కడ కొంచెం స్లో అయినట్లు, చిరాకు తెప్పించినట్లు అనిపిస్తుంది. హీరోయిన్ తన తండ్రిని చంపిన వాడిని వెతుక్కుంటూ వెళ్తూ ఆ వెతుకులాట కూడా అంత ఇంట్రెస్టింగ్గా లేకపోవడం కొంత మైనస్ పాయింట్ అనిపిస్తుంది. మళ్ళీ క్లైమాక్స్కి వచ్చేసరికి విలన్తో బీభత్సమైన పోరు ఉంటుందా అంటే అది కూడా లేదు, యావరేజ్గా అనిపిస్తుంది, సింపుల్గా ముగించేస్తుంది. జాన్ విక్ 4లో మెట్ల మీద జరిగే ఫైట్లు లాంటివి ఇందులో కూడా రిపీటెడ్గా ఉంటాయి. అవి చూసినప్పుడు ఒళ్ళు జలధరిస్తుంది. అక్కడక్కడ డూప్ కనపడడం విశేషం. ఇది జాన్ విక్ వరల్డ్ కనుక ఈ సినిమాలో జాన్ విక్ కొంతసేపు కనపడతాడు, కానీ బీభత్సమైన యాక్షన్ మాత్రం మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఈ సినిమాలో ఎక్కడ అసభ్యకర సన్నివేశాలు లేవు, వైలెన్స్ మాత్రం ఉంది, మరీ బీభత్సమైన రక్తపాతం లేదు. పిల్లలతో కూడా చూడొచ్చు. జాన్ విక్ సినిమాలు ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా ఈ సినిమాను ఒకసారి ట్రై చేయండి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. ఈ సినిమా ఇంగ్లీష్లో థియేటర్లో రిలీజ్ అయింది. ఏ ఓటీటీలో రిలీజ్ అయింది, తెలుగులో ఉందా లేదా ఇలాంటివి అడగకుండా మీకు అలాంటి డౌట్లు ఉంటే సింపుల్గా గూగుల్లో సెర్చ్ చేయండి. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. ఏంటి నువ్వు కొడతావా? వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?